నాగర్ కర్నూలు జిల్లాలో చారిత్రాత్మక ఘట్టం ఆలేరు గ్రామంలో మొట్టమొదటి అమరవీరుల స్తూపం ఆవిష్కరణ. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలకపల్లి మండలం ఆలేరు గ్రామంలో నాగర్ కర్నూలు జిల్లాలోనే మొట్టమొదటి అమరవీరుల స్తూపం ఆవిష్కరణ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన జూపల్లి కృష్ణారావు, కూచుకుల దామోదర్ రెడ్డి, కూచుకుల రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణకు గ్రామ ప్రజలు బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు, శాసన మండలి సభ్యులు శ్రీ కూచుకోళ్ల దామోదర్ రెడ్డి మరియు ప్రొఫెసర్ కోదండరాం, అచ్చంపేట శాసన సభ్యులు శ్రీ చిక్కుడు వంశీకృష్ణ, కల్వకుర్తి శాసన సభ్యులు శ్రీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గద్దర్ తనయురాలు వెన్నెల మరియు వివిధ హోదాలలో ఉన్న చైర్మన్లు పాల్గొన్నారు. స్తూపం చుట్టూ దేశభక్తి వాతావరణం నెలకొంది. జాతీయ జెండా రంగుల్లో పూలతో అలంకరించిన స్తూపం ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. డాక్టర్ రాజేష్ రెడ్డి గారితో పాటు పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, గ్రామస్తులు, యువత ఈ కార్యక్రమంలో పాల్గొని అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన వీరులకు అంకితంగా నిర్మించిన ఈ స్తూపం వారి త్యాగాలను తరతరాల పాటు గుర్తు చేస్తుంది. అమరుల త్యాగాల ఫలితంగా మనం స్వేచ్ఛా గాలిని పీలుస్తున్నాం. వారి పేర్లు చిరస్మరణీయంగా ఉండాలన్నారు. అదేవిధంగా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ కొట్లాడి నీళ్లు, నిధులు, నియామకాలు అందరి జీవితాలలో వెలుగులు నింపాలని వందలాది మంది ప్రాణత్యాగమే ఈ తెలంగాణ రాష్ట్రం అన్నారు. మరిన్ని విషయాలు వారి మాటలోనే విందాం. ఈ కార్యక్రమానికి సింగిల్ విండో వైస్ చైర్మన్ మామిళ్లపల్లి యాదయ్య అధ్యక్షతన ఉన్న మండల నాయకులు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, జిల్లా స్థాయి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువత, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. నాగర్కర్నూలు ప్రజలకు సూచన ఇవ్వడానికి తెలంగాణ ఎట్లా తీర్చిదిద్దుకోవాలనే విధంగా సూచన ఇవ్వడానికి వచ్చిన పెద్దలు, జేఏసీ నాయకులు, ఎమ్మెల్సీ వారిలో కోదండరామ్ గారు, అదేవిధంగా అన్న మన నాగర్ జిల్లా డిసిసి అధ్యక్షులు, మొన్ననే కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన నల్లమల ముద్దుబిడ్డ పెద్దలు డాక్టర్ వంశీకృష్ణ గారు, అదేవిధంగా మా తండ్రి గారు ఇంతకుముందు అందరూ చెప్తున్నారు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక్క నల్లమచ్చ లేకుండా రాజకీయంలో ఉన్నారంటే వారు పెద్దలు ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి గారు. అదేవిధంగా ఇంకొక శాసనసభ్యులు పెద్దలు తెలంగాణ యుద్ధంలో కూడా ఉన్నవారు నారాయణ రెడ్డి గారు. ఇంతకుముందే పాటలతో గద్దర్ గారి కుమార్తె, పాటలతో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గుండె సప్పుడులా మారిన మన సోదరి వెన్నెల గారు, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ రమణరావు గారు, ఆర్టీఏ మెంబర్ గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా లైబ్రరీ చైర్మన్ రాజేందర్ గారు, ఈ యొక్క గ్రామ పెద్దలైన వంశవర్ధన్ రావు గారు, ఈశ్వరయ్య గారు, అదేవిధంగా ఈ యొక్క స్తూపానికి మూలకారకుడైన ఈ గ్రామస్తుడు మాజీ సర్పంచ్ వెంకటరమణ గౌడ గారు, వేదిక పెద్దలు, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ నాయకులు, నాగర్ కర్నూలు నలుమూల నుంచి వచ్చిన శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వ తెలంగాణ నమస్కారాలు. మరొకసారి జై తెలంగాణ. పీర్ల పండుగ అంటే చాలా ముఖ్యమైన పండుగ మన దగ్గర, కాబట్టి చాలా మంది ఆడ పీర్ల ఆటలకు పోయినందుకు ఈరోజు తెలంగాణ వచ్చిందంటే ఒకరి సొంతం కాదు. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గుండె చప్పుడుతో, ప్రాణత్యాగాలతో, ఎన్నో కష్టాలతో వచ్చిన తెలంగాణ. తెలంగాణ అంటే మనకు నిన్న వచ్చింది, మొన్న వచ్చింది కాదు. 1969లో పెద్దలు మొదలుపెట్టి సుమారు 400 ప్రాణత్యాగాలే 2014 వచ్చేసరికి మళ్ళీ ఒక 1400 విద్యార్థులు బలిదానంతో ఈరోజు మనం తెలంగాణ తెచ్చుకున్నాం. వాస్తవంగా కాదా? ఆ రోజు కళాకారులు, ఉద్యోగులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ కష్టపడితే ఈరోజు మనం తెలంగాణ తెచ్చుకున్నాం. పెద్దలు కోదండరామ్ గారు, పెద్దలు గద్దర్ గారు,
ఆ రోజు ప్రతి ఒక్కరు వాళ్ళ సప్పుడు వాళ్ళ మాటలు ప్రతి ఒక్కరికి వినిపిస్తే ఈ రోజు మనం తెలంగాణ తెచ్చుకున్నాం. మనం అందరం కష్టపడ్డాం. 2000 పెన్షన్ ఎంత అవుతుంది? మా అంటే 10,000 కోట్లు కావచ్చు. అంటే ఆయన చెప్పినవన్నీ కలిపితే 20,000 కోట్లు 20,000 కోట్లు కావచ్చు. మీకు కట్టింది ఎంత బట్టి నువ్వు చేసినప్పుడు కంతులు కట్టింది ఎంత? 1,20,000 కోట్లు. అయినా కూడా ఇది కార్యక్రమం జరుగుతుంది. ఇదో లెక్క. అయితే తెలంగాణ ఉద్యమము ఇంత పెద్ద జరిగిన తర్వాత బాధాకరణ పరిస్థితి, దురదృష్టకర పరిస్థితి. ఎందుకోసం తెలిపిందండి? స్పృహ లేదు. ఎన్ని పుస్తకాలు చదివింది, ఎంత గొప్పగా అనర్థమైన మాట గొప్ప కాదు. నిజాయితీ ఉంది. ఈ యొక్క అమరుల పట్ల కానీ తెలంగాణ పేదల పట్ల ఎంత ప్రేమ ఉంది అనేది ముఖ్యం. బాధ్యత రాహిత్య పరిపాలన, అస్తవ్యస్త పరిపాలన, దోషి పెట్టే కార్యక్రమం జరిగింది. సందర్భం వచ్చిన అందులో మాట్లాడతాం, లెక్క సమయం లేదు కాబట్టి. అందుకే ఈ రోజున ఇంతకుముందు మాట్లాడాలని చెప్పినట్టుగా నా శాఖ టూరిజం, కల్చర్, ఎక్సైజ్ ఉంది. నా కల్చర్ శాఖ ద్వారా సంబంధ మా అధికారులతో కూర్చొని మాట్లాడి ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ ఖర్చు ద్వారా అమరవీరుల స్తూపాన్ని నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ 100 కోట్లైనా ప్రతి మండల కేంద్రంలో మన బాధ్యత తరతరాలు ప్రపంచం గర్వించదగ్గ ఉద్యమం జరిగినప్పుడు ఇంతకుముందు డాక్టర్ వంశీకృష్ణ గారు మాట్లాడినట్టుగా 20 సంవత్సరాలు మర్చిపోదు. కానీ ఇంత 100 మంది ప్రాణాలు చేసినప్పుడు ప్రతి గ్రామం కూడా మరణం చేసుకోవాలి, స్మరించుకోవాలి. ఈ రోజున ఈ మాత్రం పెన్షన్లు వస్తూ ఉన్నాయన్నా, పెట్టుబడులు వస్తూ ఉన్నాయన్నా, రుణమాఫీ ఎంత ఉన్నా, రైతు భరోసా వస్తూ ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు. తెలంగాణ రాష్ట్రం రావడానికి అమరవీరుల యొక్క త్యాగాల ఫలితం. అందుకే ప్రతి గ్రామంలో కూడా అమరవీరులు స్మరించుకోవాలి. కాబట్టి ప్రతి గ్రామంలో ఒక అమరవీరుల స్తూపం, ఒక మహాత్మా గాంధీ స్తూపం, ఒక అంబేద్కర్ స్తూపం విధిగా ఉండాలి. అందరూ భాగస్వాములు కావాలి. మహిళా సంఘాలైనా, రైతు సంఘాలైనా, యువజన సంఘాలైనా ఈ యొక్క బాధలకు, ఈ యొక్క ఇబ్బందులకు, ఈ యొక్క అగచరకు కారణం మన జీవన విధానం ధ్వంసమైంది, మన సంస్కృతి ధ్వంసమైంది. అందుకే మహాత్మా గాంధీ ఆలోచన విధానం రావాలి, అంబేద్కర్ యొక్క జీవన విధానాన్ని పాటించాలి. మన సంస్కృతి మనం మళ్ళీ నిలబెట్టుకున్నప్పుడే సాధ్యపడతాయి. కూడా అందుకే ఆ మహానుభావులు విగ్రహాలు పెట్టుకొని వాళ్ళ పుట్టినరోజు దండలేసి మళ్ళా ఏడాది తర్వాత ఆ ఏడాది లోపల కాకులు, పిట్టలు మొత్తం రెట్ట వేసి ఆ మహనీయుల యొక్క విగ్రహాలు మొత్తం కలుషితం చేసిన మనం చూస్తూ పోతా ఉంటాం, ఎవరు పట్టించుకోవచ్చు. అందుకే ఈ రోజున రాహుల్ గాంధీ గారు ఒక నినాదం ఇచ్చింది, జై బాబు, జై భీమ్, జై సంవిధాన్. అందుకే ప్రతి గ్రామాల్లో విగ్రహాలు పెట్టుకోవడం కాదు, ప్రతి శనివారం కూడా. అందుకని ఎక్కడ పోయినా నేను విగ్రహాలు నేనే కడుగుతా ఉన్నా. మొన్న అదే నిర్మల్ పోయినప్పుడు 10 విగ్రహాలు నేను స్వయంగా కడిగిన. గొప్ప కోసం కాదు, జ్ఞాపకం చేయాలి. ప్రతి శనివారం ప్రతి గ్రామాల్లో నేను మా కాన్స్టిట్యూన్సీలో కార్యకర్తలు ఏ శనివారం ఎవరు విగ్రహం కడుగుతారో విగ్రహం కడిగితే బొట్టు పెట్టాడు. అంటే వాళ్ళ జీవనాన్ని స్ఫూర్తించుకోవాలంటే మనకు ధ్యాస చేయడం కోసం మన నిర్ణయాలను ప్రభావితం చెయ్యాలి. ₹1 ఖర్చు కాదు, రోజుకు 100,000 ఖర్చు పెడతా ఉంటాం వివిధ రకాల వారాలపై. కాబట్టి ఈ సంస్కృతి రావాలని చెప్పని ఈనాడు అమరవీరులు ఆశించినటువంటి తెలంగాణ, దుఃఖాలు లేని తెలంగాణ, అందరి కష్టాలు తీరే తెలంగాణ రావాలంటే ఆ దిశగా మనం అందరం ఆలోచన చేయాలని
ఈనాటి అమరవీరుల విగ్రహావిష్కరణ సందర్భంగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ